యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో సీసీ కెమెరాలు, వాటర్ ప్లాంట్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆదివారం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో సీసీ కెమెరాలు, వాటర్ ప్లాంట్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజలకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, డీసీపీ రాజేష్ చంద్ర, ఏసీపీ, సిఐలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్న పెద్దనా ఓకే ఈరోజు ఆలయ నియోజకంలో బావపేట గ్రామంలో తెలంగాణలో నిజంగా రెండవదిగా ఒక కొత్త టెక్నాలజీ తోటి సీసీ కెమెరాలు వైర్ లేకుండా సీసీ కెమెరాలు ఒక 20 కిలోమీటర్ల వరకు కూడా కవర్ చేసేటట్టుగా ఇలా ఎక్స్ఎంపీపీ సీనియర్ నాయకులు శ్రీశైల గారి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కలిసి కూడా ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆలయానికి ఒక పేరు తెచ్చే విధంగా తెలంగాణ స్టేట్లోనే రెండవదిగా వైర్లెస్ సీసీ కెమెరాలు బిగించడం. దీనికి పెద్దలు డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, పోలీస్ మిత్ర బృందం, అదేవిధంగా మండల నాయకులందరూ ఆధ్వర్యంలో ఆలేరులో ఒక రోడ్ మోడల్గా ఈ బావపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలలో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు బిగించడానికి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం. అంటే అంత నిఘా ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇప్పటిదాకా అన్ని వైర్లతో ఉంటే కోతుల పెడదా అక్కడ గాలి దుమార్లకు కొంచెం డిస్టర్బ్ అయి ఉండే. ఎలాంటి వైర్ లేకుండా ఇలా సీసీ కెమెరా పెట్టడం నిజంగా మా ఎంపీ గారిని అభినందిస్తూ ఈ గ్రామాన్ని ఆలయ నియోజకవర్గం అన్ని గ్రామాలు ఆలోచన తీసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మన వాటర్ ప్లాంట్ కూడా ఖరాబ్ అయిందంటే 4 లక్షలు ఇచ్చి వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ కుమ్మరిగూడెం అదేవిధంగా బావపేటలో కూడా యాశ్వత్గూడెంలో కూడా వాటర్ ప్లాంట్లు బిగించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన 7 నెలలనే అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. అందులో ఆలయాలు అందరి సహకారంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మా ఈ ప్రాంత అభివృద్ధి దాత మంత్రివర్యులు ఆర్ఎన్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారంతో